అదిగో అదిగో అదే వద్దనేది. రోడ్డు మీదకి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను వెళ్తాను. రోడ్డు అవతల పొలంలో చిలకడ దుంపలు ఉన్నాయి, నేను అవి తినాలి డాడీ. ఏయ్, నోరు మూసుకుని వెనక్కరా. నేను వెళ్తాను వెళ్తాను వెళ్తాను. రై పంది, ఒకసారి చెప్తే అర్థం కాదా? మనుషులా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటావా? రా వెనక్కి. ప్లీజ్ డాడీ, 2 దుంపలు తిని వెంటనే వచ్చేస్తాను. ప్లీజ్ డాడీ. రై షట్ అప్. నువ్వు ఆ రోడ్డు మీదకి వెళ్ళకూడదు అంతే. ఎందుకు డాడీ? ఒకసారి నీలాగే ఓ పంది పిల్ల పెద్దోళ్ళు చెప్పిన మాట వినకుండా రోడ్డు మీద పరిగెత్తింది. ఆ పరిగెడితే ఏమైంది? ఏమైందో చూడు, నీకే తెలుస్తుంది. సెల్ఫీ ఓకే. హలో, ఏమవుతుందా ఎదవా? టెన్షన్ తో చచ్చిపోతున్నాను. కొరియర్ బాయ్ బెల్ కొట్టాడు. బాక్స్ తెచ్చాడా? తెచ్చాడు. కొరియర్ మేడం. రాజీ డోర్ తీసుకుని బయటకు వచ్చింది. వచ్చి కొరియర్ బాయ్ గోకుతున్నాడు. చంపేస్తానని చెప్పండి. వాడిని వాడు గోకుంటున్నాడు, రాజీని కాదు. ఓ, అన్ని తప్పులకి సారీ చెప్పడానికి ఈ కార్డు సరిపోదు రాజీ. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ. ఇక్కడ సైన్ చేయండి మేడం. తీసుకోండి. యా థ్యాంక్ యూ.
చెప్పు ఏంట్రా, ఏం జరుగుతుంది? సంతకం పెట్టి బాక్స్ తీసుకుంది. తీసుకుని లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. అబ్బా, లోపలికి వెళ్ళి తలపేసుకోవడం ఏంట్రా? ఎవరైనా అంతేరా, లోపలికి వెళ్ళి తలుపేసుకుంటారు, తలుపు తీసుకుని బయటకు వస్తారు. రాజు ఇక్కడికి వస్తుందిరా. వాట్? తొందరగా. హాయ్ రాజీ. హాయ్ రాజీ. ఇదొకసారి పట్టుకో. ఓ ఇంట్రొడక్షన్ లోనే చంప పగిలింది. ఎవరు డాడీ వీడు? అభిషేక్ వర్మ. మిస్టర్ అభిషేక్ వర్మ, మా కంపెనీ నిత్యావసర వస్తువులు చాలా తయారు చేస్తుంది. మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారో చెప్పగలరా? తులసి కృష్ణ టూత్ పేస్ట్. ఏ సోప్ వాడతారు? తులసి కృష్ణ సోప్. షేవింగ్ ఫోమ్ ఏది వాడతారు? తులసి కృష్ణ షేవింగ్ ఫోమ్. తులసి కృష్ణ అంటే అదేమైనా ఆయుర్వేదిక్ బ్రాండా? కాదు సార్, తులసి కృష్ణ నా రూమ్మేట్ సార్. మీరు పనిచేసే కంపెనీ మొదటి క్వార్టర్లో అంటే మొదటి 3 నెలల్లో బాగా లాస్ వచ్చింది. 2వ క్వార్టర్లో 3వ క్వార్టర్లో కూడా విపరీతంగా లాస్ వచ్చింది. ఆ కంపెనీ మేనేజర్ గా 3 క్వార్టర్ల తర్వాత మీరేం చేస్తారు? 3 క్వార్టర్ల తర్వాత ఏం చేస్తాం సార్? లుంగి డాన్సే. మిస్టర్ అభిషేక్ వర్మ, 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? సార్ 5 ఏళ్లకి మీలాంటి కంపెనీలు డజన్ కొని అమ్మేసి ఉంటాను. మీరు అడగకముందు చెప్తున్నాను సార్, 10 ఏళ్లలో టాలీవుడ్ బాలీవుడ్ నా జీవిత చరిత్రని సినిమాగా తీయాలని పోటీ పడుతుంటాను. 15 ఏళ్లలో ఎలక్షన్ లో పోటీ చేసి పీఎం నయ్యి దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తాను సార్. దీన్ని బట్టి మాకు క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే మేము ఆఫర్ చేసే జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదని. బాగా క్యాచ్ చేశారు సార్. మరి ఎందుకు వచ్చా ఇంటర్వ్యూకి? గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్ సార్, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని ఒట్టేయించుకుంది. నాకు తెలియక అడుగుతున్నాను, లైఫ్ లో అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొట్టాలనుకుంటున్నాను సార్. ఏం కొట్టాలి? ఎవరిని కొట్టాలి? ఎవరినో కాదు సార్, కొడితే కుంభస్థలం కొట్టాలి, లేదంటే లైఫ్ లో కామ్ గా కూర్చోవాలని డిసైడ్ అయ్యాను సార్. కుంభస్థలమా? ఎస్ సార్, కుంభస్థలం. హాయ్. హాయ్, ఏమైంది? హౌ డిడ్ ఇట్ గో? జాబ్ ఆఫర్ ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. ఎందుకు? వాట్ హ్యాపెండ్? వాళ్ళు ఆఫర్ చేసిన జాబ్ కి నేను ఓవర్ క్వాలిఫైడ్ అంట. ఓవర్ క్వాలిఫైడా? ట్రైనీ జాబ్ కా? మ్మ్. అభి, ఇంటర్వ్యూలో ఏమైనా స్టూపిడ్ గా మాట్లాడావా? ఏం మాట్లాడలేదు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, దానికి ఆన్సర్స్ చెప్పా, అంతే. ఏమడిగారు? లైఫ్ లో ఏం చేస్తావని అడిగారు. ఏదో గోల్ కొట్టాలని చెప్పా. ఏం గోల్ అని అడిగారు. కుంభస్థలం అన్నా. కుంభస్థలమా? అభి, నీకు జాబ్ లేకపోతే నేను డాడీకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్పాలి? స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ లాగా టెల్ హిమ్ ఆన్ ద పాత్ టు గ్రేట్నెస్. ఏదో పెద్ద గోల్ కొట్టే పనిలో ఉన్నాడని చెప్పు. ఏం గోల్? కుంభస్థలం. మెంటలోడో మంచివాడో ఏ మతం కాడే ఏంటో వీడు, తింగరోడో తిక్కలోడో విసిగించి కోపం తెప్పిస్తాడు. ఓ నాయనో, నే వీడితో వేగేదలా సాగేదలా పుండేదలా నా ప్రాణమే తోడేస్తుంటాడే, తన ప్రాణమే ఇచ్చేంతలా నన్నే ప్రేమిస్తుంటాడే. Stupid, stupid boyfriend, వీడో stupid boyfriend. కష్టం కష్టం అయినా నాకిష్టం ఇష్టం రా. Stupid, stupid boyfriend, వీడో stupid boyfriend. కష్టం కష్టం అయినా నాకిష్టం ఇష్టం రా. Punctuality, ఉండదు clarity, అయినా లాగుతుంటది వాడి నవ్వులో gravity. చెప్పేదొక్కటి చేసేది ఇంకొకటి, అయినా నచ్చుతుంటది వాడి ప్రేమలో ప్యూరిటీ. వాడు చేసే మిస్టేక్ నాకు మాత్రం హెడ్ఏక్, తగ్గించదు ఏ టాబ్లెట్ ఎన్ని మింగినా. మైండ్ ఒకటే డిఫెక్ట్, మనసు మాత్రం పర్ఫెక్ట్. కనుకే వాడంటే అడిక్ట్ అయిపోయా చాలా. Stupid, stupid boyfriend, వీడో stupid boyfriend. కష్టం కష్టం అయినా నాకిష్టం ఇష్టం రా. Stupid, stupid boyfriend, వీడో stupid boyfriend. కష్టం కష్టం అయినా నాకిష్టం ఇష్టం రా.
ఊరుకోం ఎక్కడాగుతాం మింగుతాం ఉప్పు కారమే బీపీకి కారణం అయినా అస్సలాగలే 3 పూటలా లాగుతాం వాడు వచ్చం అంతేగా స్వీట్ సాల్ట్ టైపేగా వద్దొద్దు అనుకుంటూనే కావాలంటగా లవ్లీ క్యారెట్ పాడేగా లేలా రాబెట్ నేనేగా రీజన్ ఓన్లీ వన్ he loves me so much stupid boyfriend వీడో stupid boyfriend కష్టం అయినా నాకిష్టం రా stupid boyfriend వీడో stupid boyfriend కష్టం అయినా నాకిష్టం రా. వీడెవడు డాడీ తింగరోడ్ లాగా ఉన్నాడు. మామూలు తింగరోడు కాదు, తింగర కింగ్. అందుకే వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా వాడిని చేదొచ్చిన చిలకడ దుంపలాగా తీసి పక్కన పెట్టింది. రాజీ, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. హీస్ బ్యాడ్ న్యూస్. నువ్వు అటు చూడకు. వాడి బాడీలో ఒక్క రెస్పాన్సిబుల్ ఎముక కూడా లేదు. హీ డజంట్ డిజర్వ్ యూ. రాజీ, హీజ్ ఎ లూజర్. వాడిని బాస్ చేయడానికి ఎంత ట్రై చేసావు? మీ బాస్ తో మాట్లాడి జాబ్ ఇంటర్వ్యూ కూడా అరేంజ్ చేసావు. ఏమైంది? హాయ్ రాజీ. హాయ్, హౌ యూ ఫీలింగ్? ఐమ్ ఓకే. మా బాస్ రాలేదా ఇంకా? లేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అభి ఆయన చాలా సెన్సిటివ్. డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్. ఓకే ఓకే చంపేస్తాను చూడు. ఆయన వచ్చేసి రాజీ, ఐల్ కాల్ యూ బ్యాక్. ఆల్ ది బెస్ట్. బాయ్. హాయ్ సార్. మార్నింగ్ అభిషేక్. సెట్ థ్యాంక్ యూ సార్. ఏంట్రాని ఏంటండి ఇవాళ బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు? మార్నింగ్ ఒక కుర్రాన్ని ఇంటర్వ్యూకి రమ్మన్నారు. క్యారేజ్ అంటే వాళ్ళు ఎంత బరువుగా కట్టావు? కార్తీక్ సోమవారం కదండి, పులిహోర గార్లతో పాటు కొంచెం పాల తాలికలు కూడా పెట్టాను. ఓకే, సాయంత్రం కలుస్తా. బాయ్. బాయ్ అండి. హలో. ఓకే, వస్తున్నాను. మా వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలి. ఇప్పుడే వస్తాను. ఓకే సార్. సో మిస్టర్ అభిషేక్, సార్ చెప్పండి సార్. నీ అకౌంట్ కు 2 నెలల జీతం ట్రాన్స్ఫర్ చేయమన్నాను. థ్యాంక్ యూ సార్. దేనికి సార్? బోనసా? మన కంపెనీ పాలసీ అదే కదమ్మా. 2 నెలల జీతం ఇస్తాం ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు. వాట్? వాడికి అసలు ఉద్యోగం చేసే ఇంట్రెస్టే లేదే. నేనే ఫోర్స్ చేసి పంపాను. అంతకు ముందు 3 days నుంచి వైరల్ ఫీవర్. వాడేమీ తినలేదు, మందులు మింగుతూ కూర్చున్నాడు. ఆకలేసి ఉంటుంది, తినేశాడు. వాడు మందు మింగింది కరెక్టే, కానీ వాడికి వచ్చింది వైరల్ ఫీవర్ కాదు, హ్యాంగ్ ఓవర్. వాడి విషయంలో ఏది పాజిటివ్ గా లేదు. మీ డాడీ కూడా నేనే కరెక్ట్ అంటారు. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మంచి చెడులాగే అవి రెండూ మన చుట్టూ తాండవం ఆడుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని డీల్ చేయడంలో 3 స్టెప్స్ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉందని గ్రహించడం, ఆ సోర్స్ని ఐడెంటిఫై చేయడం, దానికి దూరంగా ఉండడం. ఫలానా వాడి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందని తెలిస్తే ఆ మనిషికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో ఒక్క హ్యాండ్ షేక్ చాలు, మీ లైఫ్ షేక్ అయిపోవడానికి. ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. బాయ్ రా. ఓకే బాయ్. హాయ్. హాయ్. కమ్ అప్. హాయ్. హాయ్. హాయ్ స్నోయి. హే, ఏం కేక్ తెచ్చావ్? చాక్లెట్ ట్రఫుల్. గ్రేట్, ఇట్స్ మై డాడ్స్ ఫేవరెట్. రియల్లీ? యా కమ్. నాన్న చెప్పాను కదా, అభిషేక్. హలో అంకుల్. ఒక నిమిషం. హలో, బెనర్జీరావు గారా సార్? అవునండి. సార్, నేను డాక్టర్ శంకర్ గారి క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగా? రిపోర్ట్స్ రాగానే డాక్టర్ గారు మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పమన్నారండి. రిపోర్ట్స్ పర్ఫెక్ట్ సార్, అన్ని లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్. మన చెకప్ లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ అటమ్మా. ఓ గ్రేట్. నాన్న, అభిషేక్. హలో అంకుల్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. 1 minute. హలో, నేను డాక్టర్ శంకర్ గారి క్లినిక్ నుంచి అండి. చెప్పండి. మీరు ఐ బెనర్జీరావు గారా, ఎల్ బెనర్జీరావు గారా? ఎల్ బెనర్జీరావు అండి. సారీ సార్, నేను మీకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చాను. షుగర్ 350 ఉందండి. కిడ్నీ లివర్ ఫంక్షన్ 30% పడిపోయిందండి. హార్ట్ లో 80% బ్లాక్స్ 3 ఉన్నాయి సార్. బ్రెయిన్ లో కూడా చిన్న క్లాట్ ఒకటి ఉందండి. డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు సార్.
అలాంటి వాళ్ళతో ఒక్క హ్యాండ్ షేక్ చాలు నీ లైఫ్ షేక్ అయిపోవడానికి నీకోసం కేక్ తెచ్చాడు నాన్న, పద కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ రాజీ, హ్యాపీ బర్త్డే. నాన్న, దాంట్లో వాడు తప్పేముందే? ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ అయితే స్నోయికి జరిగింది మరి. ఒంటి గంటకి ఒకసారి పెడిగ్రీ పెట్టు. నీళ్ళు ఎక్కువగా తాగుతుంది. బౌల్లో ఎప్పుడు నీళ్ళుండేలా చూడు. కాసేపు ఆగొచ్చి నేను పికప్ చేసుకుంటాను. బాయ్ స్నోయి. బాయ్ గైస్. బాయ్. అరే అసలు దీనికి Bye. పెడిగ్రీ పెట్టారా? డిగ్రీ చదువుకున్న కుక్కల కోసం రా. హలో, హాయ్ సార్, నేను అభిషేక్ని. గంటలోనా సార్? ఓకే సార్, ఆల్ బీ దే. రే, ఎవరు వెంచర్ క్యాపిటల్స్ ఊర్లో వచ్చాడంటారా? నా ఐడియాని పిచ్ చేయమంటున్నారు. నేను వెళ్ళి వచ్చేస్తాను. స్నోయి జాగ్రత్త. రే ఇది పట్టుకోరా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అభిషేక్, కమ్ ఇన్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మీ సార్. సో మిస్టర్ అభిషేక్, వై షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఐడియా? సారీ సార్. అదేనయ్యా, నీ ఐడియాని నమ్మి మేము పెట్టుబడి ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నాను. ఎరా కుక్క బిస్కెట్లు మనం కూడా తినచ్చా? నేను తినకూడదు, నువ్వు తినొచ్చు. ఏ? నేను మనిషిని, నువ్వు కుక్క కాబట్టి. అమ్మ సోడా ఓపెన్ చేయి. అరే అదేందుకురా నన్ను కళ్ళార్పకుండా చూస్తుంది? పక్కనున్నోడికి అంత జుట్టు ఉంది, వీడికి సొట్టబోరంట అనుకుంటుందిరా. అంటే జుట్టు పలచనైపోయిందని దీన్ని కూడా లోకి వైపోయినా? దాని ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వీడికంటే నాకే ఎక్కువ జుట్టుందని ప్రౌడ్ గా ఫీల్ అవుతుందిరా. ఏంటి అదే నేను ఫీలింగ్? అదిగో అవునండి. సీరియస్లీ మిస్టర్ అభిషేక్, యూజ్ అండ్ త్రో మొబైల్ ఫోన్ ఎవరు కొంటారా దాన్ని? సార్, 25 రూపాయలకి 100 నిమిషాలు ప్రీలోడ్ చేసిన ఫోన్ ఇస్తే ప్రతి ఒక్కరు కొంటాడు సార్. 25 రూపాయలకి ఫోన్ ఎలా తయారు చేస్తావు? సార్, ఐ హావ్ ఎన్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ ప్లాన్ హియర్ సార్. ఉండకూడదురా, దానికి జుట్టు నాకన్నా ఎక్కువ ఉండకూడదురా. కరెక్ట్ మావా, ఈ విషయంలో నీకంటే నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నా. నువ్వు 10 రూపాయలకి సెల్ ఫోన్ తయారు చేసి చూపిస్తే నీ కంపెనీలో నువ్వు అడిగినంత పెట్టుబడి పెడతావు. సార్, ఫోన్ ప్రోటోటైప్ తయారు చేయడానికి మినిమం 10 కోట్లు అవుతుంది సార్. అంత క్యాపిటల్ నా దగ్గర లేదు సార్. ఐఎమ్ సారీ మిస్టర్ అభిషేక్, ఐ కాంట్ హెల్ప్ యూ. ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? దీనికి నాకన్నా ఎక్కువ జుట్టు ఉందని పొగరా, ఆ పొగరు తీసేసాం. రాజీ, పంది పిల్ల కథ చెప్తానని తింగరోడి కథ చెప్తావేంటి డాడీ? ఇదిగో నువ్వు ఊరికే డిస్టర్బ్ చేస్తే కథ ఆపేస్తాను. వద్దు డాడీ, చెప్పు డాడీ, ప్లీజ్ చెప్పు డాడీ. ఒరే టైం అవుతుంది, సినిమాకి టికెట్లు బుక్ చేసావా? ఏం చేస్తున్నారా? రాజీ కోసం స్నోయి లాంటి కుక్కనే ఎత్తుకుతున్నాను రా. అదిగో సేమ్ స్నోయి. ఏంటి కొంటావా? ఎస్. 20,000 రా డబ్బులు. బైక్ కి బెరం పెడదాం రా. మరి నువ్వెలా తిరుగుతారా? నీ బైక్ ఉంది కదరా. ఏంట్రా అలా కొట్టింది? బాక్సులో ఊపిరాడిక కుక్క చచ్చిపోయిందంటావా? ఏ పందపిల్ల, నువ్వెక్కడి నుంచి వచ్చావే? ఎక్కడి నుంచి వచ్చింది డాడీ? గన్నవరం నుంచి.
స్టూపిడ్. సారీ అంకుల్. అంకుల్ మీ నెంబర్ ప్లేట్ ఊడిపోయేలా ఉంది. ఇంకోసారి రోడ్డు మీదకి వెళ్తే నెత్తి మీద బాబు ఏంటి అంకుల్? ఆ పంది పిల్ల నీదా? అవును అంకుల్, దీని పేరు బంటి. బండి నాకు ఇస్తావా? 4 రోజులు ఉంచుకొని మళ్ళీ నీకు ఇస్తాను. నేను ఇవ్వను అంకుల్. నీకు కావాలంటే చాలా డబ్బులు ఇస్తాను. 4 రోజులు అంతే. నేను ఇవ్వను అంకుల్. ఏ బాబు, నేను ఇవ్వను. ఏ బాబు, ఆగు బాబు. నేను ఇవ్వను. సంటి ఏమైందిరా? అబ్బా ఏమైంది నాన్న? ఎవరండి మీరు? ఏం కావాలి? నాకు ఆ పంది పిల్ల కావాలి. దీన్ని మా వాడు పెంచుకుంటున్నాడయ్యా. ఇదంటే మా వాడికి ప్రాణం. నేను ఇవ్వను. ఏంద్రా నువ్వు ఇచ్చేది? అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆ బంటిని ఇవ్వండి అంకుల్. బంటి బంటి అంకుల్, బంటి అంకుల్ ఆగండి అంకుల్. బంటి బంటి అన్నా నీకు ఎక్కడో పెద్ద మచ్చుందన్నా? పంది పిల్ల దొరికిందన్నా? అవు తెల్ల పంది పిల్ల. నువ్వు చెప్పినట్టే పొట్ట మీద 3 మచ్చలు. ఓహో చూస్తేనే భయం వేస్తుంది. వీళ్ళు ఎవరు డాడీ? శక్తిగాడు మనుషులు. శక్తిగాడు ఎవడు? Never, never say pains again. Never ever say hurts again. No more, no crying, you complain. Jumping out with all jumping over the rope. Never ever say you're going down. Never ever you wanna lose the crown. Shining a flame like a suicide. Flooding waves with rushing blood. Six pack, Shakti. అన్నా ఆ ఎంఆర్ఓ వచ్చాడన్నా. ఏంటి మరో సంతకం పెట్టనన్నావంట? శక్తి అది 6 ప్యాక్ శక్తి. రై ఆ ల్యాండ్ చెరువు నానుకుని ఉంది. నేను సంతకం పెట్టినా ఆ కలెక్టర్ సంతకం పెట్టడు. కలెక్టర్ సంగతి నేను చూసుకుంటాను గానీ నువ్వు సంతకం పెట్టు. పెట్టను. పెడితే ఆ పెద్ద బాక్స్ ఇస్తాను. పెట్టకపోతే ఆ చిన్న బాక్స్ తీసుకెళ్ళాలి. పెద్ద బాక్స్ లో ఏముంది? చిన్న బాక్స్ లో చెప్తాను గాని ముందు కాసేపు టీవీ చూ. రాణి రాణి రా ఏమారో ఆ చిన్న పెట్టలో ఏముందో చూడు. రై జంబో ఆ చెవు తీసుకెళ్లి 2 ముక్కలుగా ఫ్రై చేసి తీసుకురారా. ఇద్దరం చెరువు ముక్క తింటాం. ఏంటి మా ఆవిడ చెవిని ఫ్రై చేస్తూ తింటావా? ఏ పులుసు పెట్టమంటావా? రై దాన్ని పైనుంచి కింద దాకా చిన్న చిన్న ముక్కలు చేసి పంపని చెప్పరా. ఎంఆర్ఓ గారికి లంచ్ ఇక్కడే. శక్తి ప్లీజ్ నీకు దండం పెడతాను. వద్దు శక్తి ప్లీజ్. శక్తి ప్లీజ్ సంతకం పెట్టు. పెడతాను 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 పెడతాను. రై మన పశువుల డాక్టర్ని పంపించి ఆ చెవుని మళ్ళీ కుట్టేమనరా. అమ్మో శక్తిగాడు పెద్ద రాక్షసుడిగా డాడీ. అయినా వీడి మనుషులు అమరావతిలో ఏం చేస్తున్నారు? దుర్గాగాడి మనుషుల దగ్గర నుంచి తప్పించు పారిపోతున్నారు. దుర్గాగాడు ఎవరు డాడీ? గౌడిగాడు కేడిగాడు మూర్ఖసిగామని వెంటలుగాడు. చీరేస్తాడు చంపేస్తాడు నిన్ను నిర్మలా చేస్తాడు. కూర్చేస్తాడు కాల్చేస్తాడు గొడవలు పట్టి కోసేస్తాడు. నడిపేస్తాడు నరికేస్తాడు నాలుక పట్టుకు నవ్వేస్తాడు. ఏలేస్తాడు పారేస్తాడు ఎముకలు విరిచి చీకేస్తాడు. రక్కేస్తాడు రామల్లుగాడు రక్తం మొత్తం తాగేస్తాడు. వీడు ఇంకా పెద్ద రాక్షసుడిలాగా ఉన్నాడు కదా డాడీ. అసలు ఈ శక్తిగాడికి దుర్గాగాడికి మధ్యన ప్రాబ్లం ఏంటి? దుర్గాగాడు శక్తిగాడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోటీ పడి కొట్టుకు చచ్చేవాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దుర్గాగాడు అమరావతికి మకాం మార్చాడు. అక్కడ చిన్న చిన్న రైతుల్ని చితకబాది ఒక 1000 ఎకరాలు లాక్కున్నాడు. ఈ విషయం శక్తిగాడికి తెలిసి దుర్గాగాడి దగ్గర నుంచి ఆ ల్యాండ్ కొట్టేయడానికి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారమే శక్తిగాడి మనుషులు అమరావతికి వచ్చారు. ఒక్క డాక్యుమెంట్ కూడా మిగలలేదన్నా. అన్ని తగలబెట్టేశాడు.
మన పాస్వర్డ్ మీకు వీడికే తప్ప ఎవరికీ తెలియదు. స్కానింగ్లు, బినామీ పేర్లు, అడ్రస్లు, సంతకం శాంపిల్స్ అన్నీ ఒక మైక్రోచిప్ లోకి డౌన్లోడ్ చేసి మొత్తం డిలీట్ చేసేశాడు. మన బినామీ 1000 ఎకరాలకి డాక్యుమెంట్లు పుట్టించి ఎల్లుండి 11 గంటల లోపు గవర్నమెంట్ కి ఎవరైనా సబ్మిట్ చేస్తే ఆ ల్యాండ్ మొత్తం మనకి పోయినట్టే. కొత్త క్యాపిటల్ లో 1000 ఎకరాలంటే అంతా తెలుసరా? ఎవరికిచ్చేవో మైక్రోచిప్ చెప్పరా? అన్నా మన డ్రైవర్ చూసాడంటన్నా. అన్నా హైదరాబాద్ నుంచి ఎవరో వచ్చారని వెంకటేశ్వర లాడ్జి తీసుకెళ్ళమన్నాడన్నా. అక్కడ ఇద్దరిని కలిసి వాళ్ళ చేతులు ఏదో పెట్టాడన్నా. వాళ్ళకి బ్యాగ్ ఇడికి ఇచ్చారన్నా. చాలా డబ్బు ఉందన్నా దాంట్లో. ఎవరికన్నా చెప్తే చంపేస్తానన్నాడన్నా. వెంకటేశ్వర లాడ్జా. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడరా? అదిగోండి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎటెళ్ళారో చూడండి రా. ఎవరా నువ్వు? రైట్ తిప్పు, రైట్ తిప్పు. ఆహా, మన జయభాస్కర్ అయితే భలే వండుతారన్నా. చెయ్యి ఒక పంది ఇంకో పందిని తినకూడదా? నడు నడు. అరే నిన్ను తీసుకెళ్లి కూరొండిచ్చి 3 రోజులు తింటాన్రా. అరే నిన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా ఎక్కించి సగం పులుసు సగం ఫ్రై చేసుకుంటారా? ఏంటన్నా ఏమంటావు? ఇరుక్కుపోయింది. డాడీ వాళ్ళు నిజంగా బంటిని తినేస్తారా డాడీ? అంత టైం ఎక్కడుందే? ముందు వాళ్ళు దుర్గాగాడి మనుషుల దగ్గర నుంచి తప్పించుకుని బెజవా నుంచి బయటపడాలిగా. హైదరాబాద్ బండికి బెదవాళ్ళు ఏంట్రా పనే? దుర్గాగుడి దర్శనానికి వెళ్ళొస్తున్నామండి. భవానీమాల. జై భవానీ. పదండ్రా. జై భవానీ. ఎందుకైనా మంచిది చిప్పు కొరియర్ చేద్దాం. చిప్ ఎక్కడా? చిప్పేదిరా? అట్టిపండులో పెట్టానన్నా. మరి అట్టిపండేది? తినేసింది అనుకుంటాన్నా. ఏదో ఏదో. అరే పంది పిల్లని కొరియర్ చేయడం ఏంటన్నా? శక్తి అన్న కొరియర్ చేయమన్నాడు, చేయాల్సిందే. బాబు ఇది హైదరాబాద్ కొరియర్ చేయాలి. 24 గంటల్లో సంతకాలతో డాక్యుమెంట్స్ పుట్టించి అమరావతిలో సబ్మిట్ చేయకపోతే నాకు 1000 ఎకరాలు పోతుంది. కొత్త క్యాపిటల్లో 1000 ఎకరాలంటే ఎంతో తెలుసా? తెలియదు సార్. ఏంటి? శక్తి కొరియర్. శక్తి. కాసేపట్లో సంతకం శాంపిల్స్ ఉన్న మైక్రోచిప్ వస్తుంది. అందులో సంతకాలన్నీ బాగా ప్రాక్టీస్ చేయి. అలాగే సార్. అన్నా కొరియర్ వచ్చిందన్నా. ఓపెన్ చేయి. పంది
పిల్ల అన్నారు, కుక్క పిల్ల ఉందేంట్రా? గాడ్ ప్రామిస్ అన్న, పంది పిల్లని కొరియర్ చేసామన్నా. పొట్ట మీద 3 మచ్చలు కూడా ఉన్నాయన్నా. మరి అది కుక్క పిల్ల ఎలా అయిందిరా? అర్థమైంది. అంటే కొరియర్ ఆఫీస్ లో కన్ఫ్యూషన్ అయ్యి ఒకళ్ళ బాక్స్ ఇంకొకళ్ళకి వెళ్ళిందనమాట. పర్లేదురా, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా కథను బాగానే ఫాలో అవుతున్నావు. నాకు ఆ పంది పిల్ల కావాలి. సాయంత్రం లోపల మైక్రోచిప్ కావాలి. ఓకే బాయ్. హలో, హాయ్ అంకుల్, నేను అభిషేక్ ని. ఏంటండి ఇది? ఎవరు ఫోన్ లో? వాడేనే ఆ నెగటివ్ ఎనర్జీ గాడు. ఇటువంటి హలో హాయ్ ఆంటీ, నేను అభిషేక్ ని. రాజీ ఎక్కడ? సెల్ వదిలిపెట్టి బయటికి వెళ్ళింది బాబు, ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే ఆంటీ, నేను వస్తున్నాను అక్కడికి. ఏంటట? ఇక్కడికి వస్తున్నాడంట. బాబాయ్ పద, ఎక్కడికైనా పోదాం. పోదాం. నన్ను మా అక్కళ్ళ ఇంట్లో దింపి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. పంది పిల్లని కాదు కుక్క పిల్లని పంపించానని రాజీకి ఎలా చెప్తారా? అడ్రస్ ఇది అన్నా. ఆ బాక్స్ లో ఉంది పంది పిల్లేగా? అవును, ఎందుకు? అది మాది. కొరియర్ లో మిస్టేక్ అయ్యి మీకు వచ్చింది. అంటే మా కుక్క పిల్ల మీకు వచ్చిందా? అవును. మా కుక్క పిల్ల ఏది? పారిపోయిందా? పారిపోయిందని అంత ఈజీగా చెప్తావేంటి? 20,000 కుక్క పిల్లది. రేయ్, ముందు బాక్స్ ఇయ్యి. మా కుక్క పిల్ల మాకు ఇచ్చి మీ పంది పిల్లని తీసుకెళ్ళండి. బాగా కాపీ చేసావు. రేపు పొద్దుట లోపల 150 సంతకాలు పెట్టాలి. హలో రాజీ. ఒరే పిచ్చి పప్పడం. ఒరే పిచ్చి పప్పలం. రాజీ. ఒరే వెర్రి పప్పడం. అరే వెర్రి పప్పలం. నువ్వెవరిదో పంది పిల్ల ఎత్తుకుని పారిపోయావంట. నువ్వెవరిదో పంది పిల్లని ఎత్తుకు పారిపోయావంట. అది వాళ్ళకి తిరిగి కావాలంట. అది వాళ్ళకి తిరిగి కావాలంట. లేకపోతే శక్తి. రాజీ. 6 ప్యాక్ శక్తి. రేయ్, నువ్వు ఆగరా. లేకపోతే శక్తి నా కళ్ళు పీకి నీకు తినిపిస్తాడంట. లేకపోతే శక్తి నా కళ్ళు నీకు తినిపిస్తాడంట. రాజీ ప్లీజ్, రాజీ ఎడవద్దు. రాజీ. రాజీ ప్లీజ్, రాజీ టాక్ టు మీ. రాజీ 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 రాజీ. రేయ్, మర్యాదగా పంది పిల్లని ఇక్కడికి తీసుకురా, లేకపోతే రాజీ. 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 రేయ్, రాజీకి ఏమన్నా అయితే ఈ పంది పిల్లని లోనితో తొక్కిచ్చేస్తా. రేయ్, ఎక్కడున్నావు నువ్వు? గౌలి కూడా చౌరాస్తా. నువ్వు అక్కడే ఉండు. మా వాళ్ళు దీన్ని తీసుకొస్తా. వాళ్ళకి పంది పిల్ల నువ్వు. ఏమన్నా తేడా జరిగితే దీనికి కడుపు. ప్లీజ్ రాజీ, ఏడవకు రాజీ. ఐమ్ సారీ రాజీ. ప్లీజ్ ఫోన్ వీడియో మోడ్ లో పెట్టు రాజీ. Abhi, I hate you. I hate you. I hate you, Abhi. దాన్ని తీసుకెళ్ళి వదిలేసి ఆ పంది పిల్లని తీసుకురంట్రా. అన్నా, ఏంట్రా? ఆ పోరిని ఇప్పుడే వదిలేస్తామా అన్న? ఎందుకు? ఏం లేదన్నా, ఆ పోరి మీద మనసు పడ్డది. జరగట్ల బయటికి తీసుకెళ్లి జాయికి దాపిచ్చి డిస్కోకి తీసుకెళ్తానన్నా.
నువ్వు దాంతో డిస్కోకి వెళ్తావా? అవునన్నా. ఎందుకు చంపేసావాడిని? పాప ఏమన్నాడు వాడు? ఊహించావా? ఒక్కసారి నిన్ను వాడిని డిస్కోలో ఊహించావా? తీసుకెళ్ళడం దీన్ని. ఎంకన్నా చట్టిగాడు జాడేమని తెలిసిందా? లేదన్నా, ఆ బండి వెనకాల పరిగెత్తుకుంటూ పోయాడు. ఎక్కడ పోయాడో ఏమైపోయాడో. హైదరాబాద్ వచ్చిందే. ఏంటో తెలుస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూడు. ఏయ్ పందిపిల్ల, ఏమైంది నీకు? ఎందుకు అరుస్తున్నావు? హే బిగ్ బేబీ, సో క్యూట్. మీ బేబీయా? సో క్యూట్. ఏంట్రా బాగా పడిందా? ఆకలేస్తుందేమో రా దీనికి. ఏం పెడదావురా? పాలు అవుతుందంటావా? పందులు ఎక్కడైనా పాలు తాతారా? లేదురా, ఆకలేసినప్పుడు నీళ్ళకి వాటర్ వేస్తాయి. చెత్తనాయి. వీడి పేరు గుట్టకా గంగరాజు. సిటీలో జరిగే ఇల్లీగల్ గుట్కా బిజినెస్ మొత్తం వీడి కంట్రోల్లో ఉంది. పరమ కోపిష్టి. ఒరేయ్ ఎదవా! అలాగే అలాగే బాబా. బాబా పండుగ మాకేమవుతుంది సార్? నవలొద్దన్నాను కదా సార్. మర్డర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఈ మధ్య కొంచెం జాగ్రత్త పడుతున్నాడు. నువ్వు గుట్కా గంగరాజు అయితే ఏంటి, మట్కా మంగరాజు అయితే ఏంటి? చెప్పు తీసి కొడతాడు గుండుగా. మన మేకలా నవలటం ఏంట్రా? మేకనా గుండుగా? గుట్లు ఇలా పెట్టుకు చూస్తావేంట్రా? కొట్లు కూపినా గుండుగా? గుట్లు పీకెత్తాను రా కోడి గుట్టినా గుండుగా? ఆ చూపేట్రా చెత్తనా గుండుగా? నలుగురు లప్పంగాళ్ళు పక్కన తిరిగితే నువ్వు పెద్ద టాప్ టప్పంగాడు అనుకుంటున్నావా? నువ్వు ఎర్రగుండురా, సొట్టగుండురా, ఎందుకు పరికరాన్ని పిచ్చినా గుండురా, పోరంబో కదవా, అడ్డగాడిదా, కంకరగాడిదా, తొక్కనా గుండురా, సెవట్నా గుండురా, పెద్ద దొండపోతులు తిని ఎత్తులా పెరిగావు ఆ పోతున్నా గుండుగా. సార్ ఇవాళ 2 నిమిషాలైనా మీకు కోపం రాలేదు సార్. 2 నిమిషాలా? అవును సార్, నిన్నటి మీద 30 సెకండ్ల డెవలప్మెంట్ సార్. ఏంట్రా నువ్వు తోపన్నా? అన్నా నువ్వు సూపర్ అన్నా. నువ్వు కేకన్నా. మీరు కోపం వచ్చినప్పుడు అలా ఇలా రోజు నాతో తిట్టించుకున్నారనుకోండి, స్లోగా మీలో రెసిస్టెన్స్ పెరిగి ఫైనల్ గా మీ కోపం మొత్తం చచ్చిపోతుంది సార్. అయితే నువ్వు నా పక్కనే ఉండి కోపం మొత్తం పోయేలా చేయాలయ్యా. అలాగే సార్. గంగరాజు గడి మేజర్ శత్రువు వాడి కోపం కాదు, వీడు షార్జా శంకర్. వీడి మెయిన్ బిజినెస్ అరబు షేకులకి అమ్మాయిలను సప్లై చేయడం. నమస్తే బాయ్. ఏం శంకర్ భాయ్, పైసలు మస్తు తీసుకున్నావు, ఫిగర్ ఇంతవరకు ఫ్లైట్ ఎక్కించలేదు. ఎయిర్పోర్ట్ లో కొంచెం పోలీస్ ప్రాబ్లం ఉండి కథలు చెప్తే కట్ చేసి కతార్ లో పాతి పెడతా. హైదరాబాద్ వస్తున్నా నీ తోక కట్ చేయడానికి. ఫ్రెష్ ఫిగర్ లేకపోతే నీకు ఒంటెతో షాదీ చేయిస్తా. వీడు అన్నంత పని చేస్తాడ్రా. ఫ్రెష్ ఫిగర్ అంట, దేనన్నా పట్టండి రా, ఒంటలతో నేనాడు వచ్చేది. వీడు చాలా పోటుగాడు అనుకుంటాడు, కానీ పెళ్ళామంటే వచ్చా. నాన్న ఏంటన్నా? రేపు స్కూల్లో చిన్న గెట్ టుగెదర్ ఉంది నాన్న. ఎవరెవరికి రా? నువ్వు నేను ప్రిన్సిపల్. సుబ్బులు, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దన్నానుగా. నేను సుబ్బులు కాదురా, నీ పెళ్ళాన్ని యాదవ సచ్చినోడా. సుబ్బులు, నా పెళ్ళాం అనుకున్నా. నీ పెళ్ళాన్నేరా దొంగ. ఏట్రా ఏట్రా నీకు సుబ్బులు కావాలరా? దాన్ని తీసుకొని సినిమాకి వెళ్ళావట? ఏ నేను పనికి అన్న సినిమాకి తీసుకెళ్ళడానికి అది ఫ్యామిలీ సినిమా కాదే. సచ్చినోడా, అయినా నీ కంటికి నేను అందంగా కనిపించలేరా? మొన్న నీ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడే? వదినా నువ్వు చింతపండేస్తావు చెంబులా తల మెరిసిపోతున్నావు అన్నాడురా. ఎవడా? సుబ్రహ్మణ్యం గడా? అవునరా సచ్చినోడా. ఆడి మాటలు నమ్ముతావంటే ఆడు పాస్ సామాన్లు అమ్ముకునేవాడు తెలుసా? ఏమైనా కొత్త సామాన్లు అమ్ముతున్నావు దొంగ. మట్కా, రైస్ పుల్లింగ్, పేకాట, క్రికెట్ బెట్టింగ్ ఇలాంటి చాలా రకాల గ్యామ్లింగ్ మనం క్లోజ్ చేసాం. కానీ మనం ఒకటి క్లోజ్ చేస్తే వాళ్ళు ఇంకొకటి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అండర్ గ్రౌండ్ క్రేజ్ యానిమల్ రేసింగ్, జంతువులతో పరుగు పందాలు. ఈ గంగరాజు గాడు, శంకర్ గాడు పోటీపడి బెట్టింగ్ చేసి దీని గ్లామర్ తీసుకొచ్చారు. ఈ రేసులో నల్ల చెవులున్న తెల్ల జుట్టు పిల్లయితేనే గెలుస్తుంది. చెప్పరా దాము. నల్ల చెవులున్న తెల్ల జుట్టు పిల్లంటానా?
ఏడ్రై సిద్ధాంతి గారు అడుగు. గంగరాజు గారికి నల్ల చెవులున్న తెల్ల పిల్లని చెప్పాను. ఈ మ్యాటర్ శంకర్ గారికి ఎలాగూ తెలుస్తుంది. వాడి దగ్గర 50 పీకి 20 నాకు పంపించు. అలాగే సార్. థ్యాంక్స్ మావా. బాయ్ రా అన్నా. పట్టేశా. మొత్తానికి పిల్లిని బానే పట్టావు. షబ్బాష్ రా సూరి. తీసుకున్నా. ఆడు కూడా నల్ల చెవులున్న తెల్ల పిల్లిని తెచ్చాడేంట్రా? పేపర్ లీక్ అయిందా? అంటే ఆడి సిద్ధాంతి కూడా ఆడికి అదే చెప్పింటాడన్నా. సిద్ధాంతి మారినా శాస్త్రం మారదు కదా. ఆడికి ఆడి సిద్ధాంతి చెప్పాడా మన సిద్ధాంతి చెప్పాడా? పిల్లల రేసు మొదలైంది. పిల్లలన్నీ చాలా చురుగ్గా పరిగెడుతున్నాయి. అందులో శంకర పెళ్లి ముందుంది, గంగరాజు పెళ్లి వెనకాల గట్టి పోటీ ఇవ్వనుంది. కానీ మిగతా పిల్లల్ని కూడా వెనకబడి ఉన్నాయి. మొత్తానికి గంగరాజు పెళ్లికి ఎలుకల్ని తరమడం బాగా అలవాటు ఉన్నట్టుంది. అందుకే శంకర పెళ్లిని దాటుకుంటూ ముందుకు దూకింది. కానీ శంకర పెళ్లి ఎంతో ప్రయాస గంగరాజు పెళ్లిని దాటడానికి ఎంత ప్రయత్నించినా కానీ గంగరాజు పెళ్లి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒక్క ఉరుకును ముందుకు దూకుతూ ఇబ్బంది తాకి తన లక్ష్యాన్ని ఛేదించింది. గెలిచింది. గంగరాజు పెళ్లి గెలిచింది. అన్నా పిల్లి షోలకు నల్ల రంగు వేసిరానా? సూర్యగాడు మోసం చేసిడానా? పట్టుకుని చెప్పండి రా. అని నరికి పోగులేసేయండి. నెక్స్ట్ రేస్ వచ్చే నెల 3వ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. పందిపిల్ల బరువు 6 కిలోలు మించకూడదు. పందిపిల్ల ఎత్తు 12 అంగుళాలు దాటకూడదు. నెక్స్ట్ రేస్ లో చూసుకున్నావా? అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సిటీలో ఎక్కడో ఈ రేస్ జరగబోతోంది. కోణం పక్కన కోణం, కోణం ఎదురుగా కోణం, నల్ల మచ్చల కోణం, మచ్చలు చేసిన త్రికోణం, పొట్ట మీద త్రికోణాకారంలో 3 నల్ల మచ్చలున్న తెల్ల పంది పిల్ల అయితే నీ పందెంలో గెలుస్తుంది. అన్నా సిద్ధాంతం చంపేశావేందన్నా? పేపర్ లీక్ అవ్వకూడదని. శంకరనా పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్లంటానా? దీంతో సిద్ధాంతిగాడి బోగస్ సిద్ధాంతం నమ్మి శంకర్ మనుషులు, గంగరాజు మనుషులు పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కోసం 2 రాష్ట్రాల్లో ఒక్క పందుల దొడ్డి కూడా వదలకుండా చాలా సీరియస్ గా వెదగడం మొదలుపెట్టారు. తెల్ల పంది పిల్ల కావాలి. చూసుకోండి బాబు. పొట్ట మీద 3 మచ్చలున్న పంది పిల్ల కావాలి. అలాంటి పంది పిల్ల మా దగ్గర లేదు. అగుపిస్తే ఈ నెంబర్ ఫోన్ చేయి. మనకున్న ఒకే ఒక క్లూ, వీడు ప్రైజ్ మనీ ఇన్ఛార్జ్ కీ మాస్టర్ కుమార్. సిటీలో ఏదో ఒక బ్యాంక్ లాకర్ లో డబ్బు ఉంటుంది. వీడి దగ్గర ఆ లాకర్ కీ ఉంటుంది. గెలిచిన వాడికి ఆ లాకర్ కీ ఇస్తాడు. ఈ కుమార్ గడ్ రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ లో బయలుదేరాడు. హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. వీడిని ట్రేస్ చేసి మనం పట్టుకుంటే ఈ రేస్ జరగకుండా మనం ఆపొచ్చు. మిస్టర్ ఎస్ఎన్ రెడ్డి. ఎస్ సార్. యు ఆర్ ఇన్ఛార్జ్. ఈ రేస్ జరగకూడదు. యు హావ్ ఫుల్ అథారిటీ అండ్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అన్నా మన 3 మచ్చలున్న పంది పిల్ల గౌలిగూడ చౌరస్తాలో ఉందన్నా. అబ్బులు వస్తాన్. దామో, అరే దామో, అబ్బులు ఏంటన్నా? పంది పిల్ల దొరికిందంట్రా. ఎక్కడన్నా? గౌలిగూడ చౌరస్తాలో. అబ్బులేడి? రేషన్ షాప్ లో పంచదార ఇస్తుండని లైన్ లో నిల్చుండానా? నథింగ్ ఐడి. వాళ్ళ ఆవిడ అడుగులంగాలకి బొందు కుట్టించుకరమ్మంటే టైలర్ షాప్ కి వెళ్ళిండానా? గంగరాజు నీకు కోపం తెచ్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? మెంటల్ నాగుండుగా, పిచ్చి నాగుండుగా, ఎర్రగుండుగా, గజ్జిగుండుగా నీ గుండు గుండు గుమ్మడికాయలా పగల కొడతా. కాళ్ళు కాళ్ళు ఎరకొట్టి పొయ్యిలో పెడతాను రా. సూడిగాడదా పందికొక్కు ఎలుగు బట్టి కట్టుకో గుండు దమో. పంది పిల్ల గౌలిగూడ చౌరస్తాలు ఉందంటానా? తాగు నానా, పాలు తాగు. బుజ్జి తాగు. బుజ్జి శంకర్ గారి మనుషులు లాక్కుపోతున్నారా? వాళ్ళెవరో లాక్కుపోతున్నారా?
డ్రెస్ మీద మరకలు పోవట్లేదని మా ఆవిడ తిడుతుందన్నా. నా మీద ఉమ్మేయ కన్నా. ఏంట్రా కూర్చో, నా కన్నేది గంగరాజు మళ్ళీ కోపం వచ్చిందిరా నీకు? ఎన్నిసార్లు చెప్పాను కోపం తెచ్చుకోతాను. సెలవిడి సొత్తా ఉండరా, నీ పని చెప్తాను. ఇలా కాదు తులసి క్యాచ్. ఏ తులసి క్యాచ్ పట్టుకో. ఏ పట్టుకో. ఎవర్రాయుడు మా నాన్న ఉతుకుతున్నాడు? ఆ పంది పిల్ల పట్టుకోపోయిన ఫ్రెండ్ అనుకుంటానా. హే రాజీ, అభి ఏ ఆగు. రాజీ వదలరా. ఆ పంది పిల్లు ముందు రాజీ వదలు. రేయ్ మర్యాదగా పంది పిల్లి ఇవ్వరా. అన్నా రేయ్ వాళ్ళు శక్తిగడ మనుషులు కదా. మర్యాదగా చెప్తున్నారా పంది పిల్లని? నేను కూడా మర్యాదగా చెప్తున్నా, రాజీ వదలు. వాడేవడరా పంది పిల్లతో? తెలీదానా ఆ ఫిగరు? అది వాడి ఫిగర్ అనుకుంటానా. పంది పిల్లకి ఆ ఫిగర్ కి ఏదో ఎక్స్చేంజ్ జరుగుతుంది. అబ్బే రాజీ వదలు. నీతో మాట్లాడలేదా? నువ్వెవర్రా? శక్తి. పోలీసుల్ని చూసి అందరూ పారిపోయారా డాడీ? పారిపోయారు గాని అభిగాడితో పంది పిల్లని తెప్పించుకోవడానికి వాడి ఫ్రెండ్ ని కిడ్నాప్ చేశాడు గంగరాజు. అదే ప్లాన్ తో రాజీని కిడ్నాప్ చేశాడు శంకర్ గాడు. పిచ్చ కింద కొంచెం ఉంటే చచ్చిపోయేదానివి. హలో పురి అభి, ఆ పంది పిల్లని తీసుకొచ్చి నువ్వు ఇవ్వకపోతే వీళ్ళంతా కలిసి నన్ను చంపేసేటట్టున్నారా? ఎవర్రా వాళ్ళు? రే ఒక నిమిషం, రాజీ ఫోన్ చేస్తుంది. రాజీ నువ్వు గనక పంది పిల్లని తీసుకురాకపోతే నీ ఫిగర్ మధ్యాహ్నం 3 ఫ్లైట్ కి షార్జా వెళ్ళిపోతుంది. 8 పెళ్లి, 9 శోభనం. చెప్పరా. రే సూర్య ఎక్కడున్నావురా? ఏమైందిరా? శక్తి గడ ఎక్కడుంటాడో తెలుసా నీకు? తెలుసు, ఎక్కు. పోనీ పోనీ. పైన శక్తిగాడ అదిగో.
రాజీ దీని పెళ్లికి డ్రెస్ శోభనానికి డ్రెస్ ఫిక్స్ చేసాం. ఎలా ఉన్నాయి? అక్కడ హ్యాంగర్ ఉంది కానీ డ్రెస్ ఏదిరా? శోభనానికి డ్రెస్ ఏంట్రా ఎర్రి పప్పలం. ఫిట్టింగ్ ట్రయల్ చూద్దామంటే ఇది ఒప్పుకోవట్లేదు. పోనీ డ్రెస్ మార్చుకోవడానికి ఇబ్బంది అయితే మా వాళ్ళు మార్చేస్తారులే. రే మార్చేయండి రా. ఏంట్రా ఇది? పద పద శంకర్ గడి అడ్డాకెళ్దాం పద. పద పద. అత్త 2 చిలకడ దుంపలు ఇవ్వా? ఆ నంబర్ ప్లేట్లతో ఏం చేస్తావు? కిలోకి 10 రూపాయలు వస్తాయి. తిను తిను. బంటికి చిలకడ దుంపలంటే చాలా ఇష్టం. అవును, బంటి ఇంకా బతికే ఉన్నాడంటావా? ఏదిరా మైక్రోచిప్? మైక్రోచిప్ ఏది? ఏమో అన్నా. అంకుల్ అంకుల్, ఈ నంబర్ ప్లేట్ ఉన్న బండి అడ్రస్ ఎలా కనుక్కోవాలి అంకుల్? ఆ ముందు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, అడగండి అమ్మా. థ్యాంక్స్ అంకుల్. అన్నా ఇది పుట్టుమచ్చలా లేదన్నా, రంగు పోతుంది. ఏదో టాటూలా ఉంది. ఇదిగో రంగు. పంది పిల్లకి టాటూ ఎవడేసాడ్రా? ఎవరేసారు డాడీ? చింటూగాడు పార్థుగాడు అని 2 టాటూ బాయ్స్. ఆ దొంగ సిద్ధాంతిగాడి మనుషులు. అయినా సిద్ధాంత్ గడికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తారా బాబు? సరిగ్గి మొన్నే పిల్లి చెవులకి ఇంకెక్కువ వేశావు. ఆ సూర్యగాడు దొరికిపోయాడు. ఓహో, ఫస్ట్ హాఫ్ గౌలిగూడ చేజ్ లో 2 పంది పిల్లలు అటు ఇటు మారిపోయినాయా? అంటే చచ్చిపోయింది టాటూ వేసిన పంది పిల్ల కాబట్టి అసలు పంది పిల్ల ఇంకా బతికే ఉందన్నమాట. బాగా క్యాచ్ చేసావురా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చంటి అది డ్రైనేజ్ లోపలికి వెళ్ళిపోయింది, దొరకదు. పోనీ నంబర్ అన్నా గుర్తుందా? మరి ఏం చేద్దాం? నంబర్ ప్లేట్ నాది సార్. ఈ నాలాలో ఏది దొరికినా నాదే బే. సార్ ప్లీజ్ సార్ ఇచ్చేయండి సార్. ఈ నాలాలో ఏది దొరికినా నాదే అని చెప్పాను కదా. చల్ చల్ సార్ ప్లీజ్ సార్, అది లేకపోతే నా బంటి నాకు దొరకదు సార్. సరే, ఒక 1000 రూపాయలు ఇచ్చి తీసుకో. సార్ నా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్. డబ్బులు లేకపోతే పోరా. సార్ ప్లీజ్ సార్ ఇచ్చేయండి సార్. సార్ ప్లీజ్ సార్ ఆ నంబర్ ప్లేట్ ఇచ్చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. చండి చండి, నా నాలాలోకి వచ్చి నా దగ్గర లాక్కుంటావరా? ఎవడ్రా తెరిచింది? సోంబేరాలు. ఆ గంగరాజు గాడు శంకర్ గాడు మన పంది పిల్లల కోసమే పోటీ పడి ట్రై చేస్తున్నారు. మైక్రోచిప్ సంగతి తెలుసా తెలియక వాళ్ళిద్దరిని అర్జెంటుగా మీటింగ్ పిలువు. సరే అన్న. ఇది డూప్లికేట్ పంది పిల్ల అయితే మరి ఒరిజినల్ పంది పిల్ల ఎక్కడుంది?
అంకుల్ అంకుల్, ఈ నెంబర్ ప్లేట్ ఉన్న బండి అడ్రస్ కావాలి అంకుల్. అదిగో అదే ఆర్టీ ఆఫీస్, అక్కడికి వెళ్ళి అడగనమ్మా, వెళ్ళండి. థ్యాంక్స్ అంకుల్. బోరబండ పోనీ. ఇదే శంకర్ గారు అడ్డ. అమ్మో నేను నాన్న రోయ్, నన్ను చూస్తే చంపేస్తా. వద్దురా బాబు, నన్ను వదిలే. రాజీ, తెల్ల పంది పిల్ల, నువ్వెక్కడి నుంచి వచ్చేది? పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. పొట్ట మీద 3 మచ్చలున్న తెల్ల పంది పిల్ల కావాలి. ఏంటన్నా అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఇన్నాళ్ళు ఏ గొడవ లేకుండా ఎవరి దందా వాళ్ళు చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటది? పందిపిల్ల. నాకు ఒక పందిపిల్ల కావాల్సి వచ్చింది. ఏదో ఒక పందిపిల్ల కాదు, పొట్ట మీద 3 మచ్చలున్నది. హలో, మీరు అడిగిన పందిపిల్ల దొరికింది సార్. పొట్ట మీద 3 మచ్చలున్నాయా? ఉన్నాయి సార్. అలాంటి పందిపిల్ల కోసమే మీరిద్దరూ కొట్టు చేస్తున్నారని తెలిసింది. నాకు ఆ పందిపిల్లతో పెద్ద పనేం లేదు, కానీ దాని పొట్టలో కొన్ని కోట్ల రూపాయల సమాచారం ఉంది. ఆ పందిపిల్ల కోసం మీరు కొట్టు చావండి, ఏమైనా చేయండి, కానీ దాని పొట్టలో ఉన్నది నాది. అది నాకు ఏంట్రా? పందిపిల్ల దొరికిందంటనా? సరే నువ్వు పెట్టి, నేను చేస్తా. ఎందుకన్నా మనలో మన గొడవ. పందిపిల్ల దొరకగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా. ఉంటానన్నా? హలో, పందిపిల్ల జాడ తెలిసిందనా? నేను చూసుకుంటా, పెట్టే. ఇంత చెప్పావు కదనా, ఆ పందిపిల్ల దొరకగానే ఫస్ట్ నీకే తీసుకొచ్చి అప్పు చెప్తా. ఉంటానా?
ఇదిగోండి బాబు తీసుకోండి. ఏంటో ఎలా అరుస్తుంది? ఈ తాడుతోటి దాని మూతి గట్టిగా కట్టేయండి. ఈ సంచిలో పెట్టుకోండి. దాని మూతి కట్టు. తొందర కట్టరా. సరిగా పట్టుకోపే. పట్టుకోరా పట్టుకోరా. అటు అటు. ఇలా కాదే నిన్ను. ఏమైందిరా? అది ఆ బొక్కల నుంచి వచ్చి నాకు ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా. పండు హాయ్ చిన్ను. కమ్ కమ్ బేటా కమ్. గుడ్ బాయ్ కదా. దా 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 దా. రా బంగారం రా రా. చంటి, ఏ చంటి, ఏంటి అలా అయిపోయావు? ఏం లేదు, ఇందాక అక్కడ రోడ్ మీద ఏదో పందిపిల్ల అరుస్తుంటే సేమ్ బంటి అరుస్తున్నట్టే అనిపించింది. ఈ అడ్రస్ కి వెళ్ళన్నా. అన్నా ఈ అడ్రస్ ఏడన్నా? బోరబండ పోస్ట్ ఆఫీస్ తెలుసా? తెలుసన్నా. పక్క సందులోకి వెళ్ళు. థ్యాంక్స్ అన్నా.
సార్ దొరికాడు సార్. కీ మాస్టర్ కుమార్ గారు దొరికాడు. ఎక్కడ? రాయల్ లాడ్జ్ సీసీ క్యామ్ ఫుటేజ్ సార్. వాడేనా? పర్ఫెక్ట్ మ్యాచ్ సార్. లెట్స్ గో లెట్స్ గో. Come on, get him. Na suitcase. Get him. Go. అప్పులో పందిపిల్ల ఎక్కడరా? గ్యారంటీ గా నీకు ఎక్కడో పెద్ద మచ్చ ఉందన్నా. మిస్ అయింది అనుకుంటే మళ్ళీ మనకే దొరికింది. రేసుకు సాయంకాలం 5 గంటల దాకా టైం ఉంది. ముందు దీని పొట్టలో ఏదో కోట్ల రూపాయల సమాచారం ఉందంట. దాన్ని బయటికి తీయాలి. దాన్నే ఉందన్నా. ముందు నుంచి కక్కించొచ్చు, వెనక నుంచి రప్పించొచ్చు. ఎలారా? చిన్న ఉన్నప్పుడు నేను బాటల్ మూత మింగితే ఇంత ఆముదం పట్టించిర్రు. జాటిచ్చి కొడితే బాటల్ మూత ఎగిరి అంత దూరం పట్టది. అయితే చూస్తారే, వెంటనే దీనికి ఆముదం పట్టించండి. హలో దొంగ సచ్చినోడా, ఈ రాత్రికి నిన్ను పిసికి చంపేస్తాను. ఎందుకే? నేనేం చేశానే? కొడుకు స్కూల్ కూడా రాలేనోడివి నువ్వేం తండ్రివరా? ఏమైందే? నీ కొడుకుని స్కూల్ నుండి తీసేస్తారంట. ఎందుకే? ఎందుకా? నీ కొడుకుని అడుగు. ఒరే, నీ దొంగ బాబు మాట్లాడుతున్నాడు, మాట్లాడు. కర్మ. హలో నాన్న. ఏమైందిరా? ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకు? ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగుడ్లే ఇస్తుంది నాన్న. అదేమన్నా పెద్ద నాటుకోడి పెట్టనుకుంటుందా ఏంటి? నేను అదే అన్నాను నాన్న. మా సైన్స్ టీచర్ బట్టలు ఉతకడానికి ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? వాషింగ్ సోడా అన్నాను. కరెక్టే కదరా? వంటల్లో ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? బేకింగ్ సోడా అన్నాను. వెరీ గుడ్. నీళ్ళలో సోడా కలిపితే ఏమవుతుందని అడిగారు నాన్న. అన్నిట్లో సోడా కలపంటే ఆడేమన్నా తాగుపోతేదవా ఏంట్రా? నేను అదే అన్నాను నాన్న. 1/2 లీటర్ ఆముదం తాగించి అరగంట అయినా ఇంకా ఉలుకు పలుకు లేదేంట్రా? పేగులు టైట్ గా ఉన్నట్రేనా? కొంచెం లూజ్ అయితే పుష్కరాలే. నిన్ను చంపేస్తాను రా. గంగరాజు, మళ్ళీ కోపం తెచ్చుకుంటావుట్రా? కోపం తెచ్చుకోతే ఎన్నిసార్లు చెప్పాలరా? నిన్ను పట్టబడుస్తా, పేగులు తీసేస్తా, గుర్తు చేపేస్తా. ఆ పంది పిల్లల్ని వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించండి రా. చెక్ చేయించండి. రేయ్, నేను రాజీని తీసుకుని ఇక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోతున్నాను. ఎవడన్నా అడ్డొస్తే ఒకటి తర్వాత ఒకటిని ఒంటేలు పోయడానికి కూడా ఛాన్స్ లేకుండా కొడతాను. ఒకటి తర్వాత ఒకరం రాము, అందరం ఒకటేసారి వస్తాం. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆలోచిస్తున్నా. వర్కింగ్ ఆన్ ఇట్. ఆ శంకర్ గారి దగ్గర కోట్ అయినా వర్కౌట్ అయ్యేదిరా. అవునన్నా, ఈసారి చూసుకుందాం. వాళ్ళు గంగరాజు గారి మనుషులు కదా? అవు అన్నా, మన పంది పిల్ల అనుకుంటానా? ఏది? విన్నావరా దొంగ సచ్చినోడా? నీ కొడుకుని స్కూల్ నుండి గెంటేస్తాను. హలో, వేరే కాల్ వస్తుంది. చెప్పరా దాము. శంకరనా, పంది పిల్లని వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్లిరనా? ఏ వెటనరీ హాస్పిటల్?
మీరు చెప్పిన మైక్రోచిప్ పేగుల్లో బాగా ఇరుక్కుపోయింది. తీయడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? హలో, ఆ శంకర్ గారు మమ్మల్ని కాల్చి మన పంది పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు రా. ఇదే అడ్రస్ లో ఉన్న ఇల్లు. అదిగో వాడే బంటిని తీసుకెళ్ళింది. రేయ్ రేయ్ ఆగు ఆగు. స్టూపిడ్ అలా ఎలా మిస్ అయ్యామని. ఇవాళ రేస్ జరగకుండా ఉండాలంటే ఆ గంగరాజు గారిని శంకర్ గారిని లోపలేయాలి. అరెస్ట్. Love you. దర్వాజా తోడో. శంకర్, ఏయ్ శంకర్, ఏయ్ ఎక్కడ నా ఫ్రెష్ ఫిగర్? ఏయ్ కొట్టండి రా. అదిగో బాయ్ నీ ఫిగరు. अफगान जलेबी माशूक फरेबी घायल है तेरा दीवाना भैया भैया बंदूक दिखा के क्या प्यार करेगी चेहरा भी कभी दिखाना भैया भैया अफगान जलेबी माशूक फरेबी घायल है तेरा दीवाना भैया भैया माशूक दिखा चाचा నువ్వు ఎప్పుడు వచ్చావు? అన్నా పోలీస్. బంటి బంటి బంటి. రై నువ్వు ఇక్కడే ఉండు. బంటి బంటి బంటి
హలో ఎక్కడున్నారా? బండి 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 అయ్యో దాన్ని చంపేస్తాడు, దాన్ని చంపేస్తాడు. బండి బండి అభి చంపేస్తాడు. అభి He's going to kill the poor thing. రైట్ పంది పిల్లవరా ఇవో. అన్నా ఆగండి బండి నాదన్నా. అన్నా 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 బండి నాదన్నా, ప్లీజ్ అన్న ఇచ్చేయండి అన్న. అన్న బండి నాదన్నా, ప్లీజ్ అన్న ఇచ్చేయండి. అన్న ఇచ్చేయండి, బండి నాదన్నా. అన్న ప్లీజ్ అన్న ఇచ్చేయండి. అన్న ఇచ్చేయండి, ప్లీజ్ అన్న. బండి బండి అన్న ప్లీజ్ అన్న ఇచ్చేయండి. బండి బండి దానికి దూరిందిరా. ఓకే ప్లీజ్ అంకుల్. బండి 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 పట్టుకుంటారా దాన్ని? బండి ప్లీజ్ అంకుల్ వదిలేండి అంకుల్. బండి ప్లీజ్ అంకుల్ వదిలేండి అంకుల్. బండి ప్లీజ్ అంకుల్. అంకుల్ వద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ వద్దు అంకుల్. బండి ప్లీజ్ అంకుల్ ఆగండి అంకుల్. బండి నేను చేయండి అంకుల్. వదలరా కాలు. బండి వదలరా. అది నా బండి. పంది పిల్ల లేదురా. మనకి దొరకకుండా ఎక్కడికి పోద్దురా ఇది? అన్నా దీంతో నన్ను మాఫీ చేయన్నా ప్లీజ్ అన్నా. అలాగే రా సూరిగా. చెప్పండ్రా పంది పిల్ల లేదే. చెప్పండ్రా అయిపోద్ది. సూరిగా లేడురా. హలో దుర్గా గారు, నా పేరు షార్జా శంకర్. మీకు ఆ శక్తిగాడికి కావాల్సింది నా దగ్గరున్న పంది పిల్లలో ఉంది. బేరం కుదిరితే అది మీకే ఇస్తా. మాట్లాడాలంటే ఈ అడ్రస్ కు రండి. అన్నా డాక్టర్ గారికి చెప్పి దీని లోపల ఉన్న చిప్పు తీయించేద్దామన్నా. లేదురా, రేస్కి ఇంకా అరగంట టైం ఉంది. దీని సంగతి తర్వాత చూద్దాం. డాక్టర్, ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇటు. ఇప్పుడు పరిగెడతావే రేస్లో, సూపర్ మెల్ల గాల్లో ఎగురుతావు. సార్ కొత్త ఇన్ఫర్మేషన్ సార్. ఆ బ్యాంక్ లాకర్ కీలో జీపీఎస్ ట్రేసబుల్ చిప్ ఉందండి సార్. బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడో సిగ్నల్ లేని ఏరియాలో ఉండడంతో ట్రేస్ అవడం లేదండి సార్. సార్ ట్రేస్ అయింది.
పుట్టు మచ్చ ఉన్న పంది పిల్ల దొరకాలంటే మనకి ఎక్కడో మచ్చ ఉండాలి. ఏమంటావు? అవునానా, నీకు ఎక్కడో పెద్ద మచ్చ ఉందానా? ఆడికి పంది పిల్ల దొరకలేదంటే ఆడికి లేనట్టేగా. నీ అంకమ్మ నిన్ను నిన్ను మళ్ళీ కాపొచ్చింది ఎర్రి మొహమా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వేం వరిగాకనా, ఆడికంటే పెద్ద మచ్చ నీకెక్కడో సీక్రెట్ ప్లేస్ లో ఉంటుంది. గ్యారంటీగా మన పంది పిల్ల గెలుస్తుందన్నా. పంది పిల్లల రేసు మొదలైంది. బాగా బలిసిన పంది పిల్లలని కూడా చురుగ్గా రేసులో పాల్గొన్నాయి. ముందుగా వచ్చిన అటల్స్ దూకేసి ముందుకు సాగుతూ ఉన్నాయి. అలాగే ముందుకు పోతూ ఉన్న పంది పిల్లలకి ఇంతలోనే మరొక ఫెయిలింగ్ ఎదురైంది. దాన్ని కూడా దూకేసి ముందుకు దూకుతూ పరుగులు అంకిస్తూ ఉన్నాయి. ఉరుకుతూ వస్తున్న పంది పిల్లలకి తీసుకొచ్చండి. థ్యాంక్స్ అన్న. అన్నా అన్న ఆ బండిని ఏం చేసావు చెప్పన్నా. అన్న అన్న బండిని ఏం చేసావు అన్న? కాల్ పట్టుకున్నా అన్న, ప్లీజ్ అన్న చెప్పన్నా. ఇంతలోనే ముందుగా పెద్ద వాటర్ ఫాల్ వచ్చేసింది. ఎంతో పొడవైన వాటర్ ఫాల్ దూకేస్తాయి, దూసుకెళ్తున్నాయి. ఏదో విధంగా ముందంజలో శంకర్ పంది పిల్ల ఉంది, వెనకాల గంగరాజు పంది పిల్ల ఉంది. కానీ మిగతా పంది పిల్లలన్నీ వెనకాల వస్తూనే పోతాయి. శంకర్ పంది పిల్ల ఎక్కడ తగ్గకుండా మంచి దూకుడు మీద ఉంది. ఎంతో ఉత్కంఠవంతంగా సాగుతున్న ఈ రేస్ ని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతలోనే హోల్స్ వచ్చాయి. ఆ హోల్స్ నుంచి వేగంగా అవి పంది కుప్పలాగా దూరి వెళ్ళిపోయాయి. ఎప్పటిలాగే శంకర్ పంది పిల్ల ముందంజలో ఉంది. గంగరాజు పంది పిల్ల దాన్ని గట్టి పోటీ ఇస్తూ ఉంది. కానీ మిగతా పంది పిల్లలన్నీ కూడా ఆయాసంతో వెనకబడ్డాయి. ఒకరికి టెన్షన్ తో బీపీలో హార్ట్ అటాక్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. బహుశా శంకర్ పంది పిల్ల రేసు ముందు పరిగెడుతూ ఉంది. చివరి ఘట్టంగా అగ్ని పరీక్ష. ఎలాగైనా తను గెలవాలని ఆత్మవిశ్వాసంతో వస్తున్న శంకర్ పంది పిల్ల మంటల నుంచి దూకేసింది. వెంటనే గంగరాజు పంది పిల్ల అలాగే మిగతా పంది పిల్లను కూడా చక్కచక్క మంటల నుంచి దూకి పరుగులంకించాయి. శంకర్ పంది పిల్ల సాకి గెలిచింది. శంకర్ పంది పిల్ల గెలిచింది. అన్న నేను చెప్పిన కదన్నా, నీది మామూలు మచ్చ కదన్నా, అదృష్టం వేసి నచ్చు. అవునరా, పులిపిరికాయకి పుట్టు మచ్చకి తేడా తెలియని ఎదవా. పోయి గుట్కా ప్యాకెట్లు డిస్కౌంట్ లో అమ్ముకోరా, నాతో పెట్టుకోకు. ఏం కూర్చోవరా నువ్వు? ఎన్నిసార్లు చెప్పారా నీకు? మెదడు తక్కువ గందరగోళంగా ఉంది. చంద్రబాబు ఎవరంటే ఎవరు ఎటు పడితే అటు పరిగెడుతూ ఉన్నారు. పంది పిల్ల పుట్టలో మ్యాటర్ ఇంకా ఉందనుకుంటా. మీరు కలుసుకుంటారా? మందరంగా ఎటు పడితే అటు పరిగెడుతున్నారు. Hey, Piggy, come. దా నాన్న, మా అమ్మ గదు. దా బుజ్జి, దా కమాన్ పిగ్గి, దా పిగ్గి పిగ్గి కమ్ వచ్చే, దా నాన్న. పిగ్గి వద్దు పిగ్గి. చిందరవందరగా ఎటు పడితే అటు పరిగెడుతున్నాయి. కానీ మనుషులు కూడా వాటిలాగానే ఎటలాలు తెలియని పరిస్థితుల్లో అటు ఇటు గందరగోళంగా పరిగెడుతూ ఉన్నారు. కన్ఫ్యూజన్ ఇక్కడంతా కనపరిగెడుతున్నారు. అనవసరంగా దీనికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చానా?
వర్షంలో కురుస్తున్నాయి, బాంబుల్లో పేలుతున్నాయి. ఒక సైడ్ శంకర్ గ్యాంగ్, ఇంకో సైడ్ గంగరాజు గ్యాంగ్. ఎవరెవరిని కాల్చుకుంటారో అసలు ఏం అర్థం కావట్లేదు. అది చెప్పేవరా చెత్తనాయాలి. ఇప్పుడు నీ థ్యాంక్స్ చెప్పండి, తోటి పీక్కుంటావా? గుడ్ బాయ్ బంటి. బంటి అప్పుడే టైటిల్స్ ఏంటి డాడీ? ఆ శక్తిగాడు ఏమైపోయాడు డాడీ? ఆ మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? శక్తిగాడు దుర్గాగాడిని చంపేసి ఆ గందరగోళంలో ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. కానీ ఏంట్రా మా ఆవిడ చెవు కోసి ఫ్రై చేసు తింటావా? ఇక నుంచి నువ్వు 6 ప్యాక్ శక్తి కాదురా, చెవులు లేని శక్తి. కుక్క పిల్ల వల్ల బ్రేకప్ స్టోరీ అయిన లవ్ స్టోరీ పంది పిల్లతో ట్రావెల్ అయ్యి మళ్ళీ ఒక కుక్క పిల్ల వల్ల లవ్ స్టోరీ అయ్యింది. ఎనర్జీ బెనర్జీ పాజిటివ్ ఎనర్జీ కోసం ఎంత ట్రై చేసినా ఎందుకో పాపం నెగిటివ్ ఎనర్జీ మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. నమస్కారం బెనర్జీ గారు. నమస్కారం రమేష్ గారు, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారు బాగున్నారు సార్. దుప్పట్లు దిండ్లు పరుపులు పళ్ళు పట్టుకు తిరిగే షార్జా షేకు పట్టు వదలని విక్రమార్కుళ్లాగా ఫ్రెష్ సరుకు కోసం ఇంకా హైదరాబాద్ లో తిరుగుతానే ఉన్నాడు. షార్జా శంకర్ చచ్చిపోయిన తర్వాత వాడి పెళ్ళాం స్క్రాప్ డీలర్ సుబ్రహ్మణ్యం ఒక పాత ఇనప రేకు దానికి పట్టే తుప్పులాగా ఒకటైపోయారు. కనకం
సొట్టలు పడిన ఇత్తడి పళ్ళెంలా ఎంత ముద్దొస్తున్నావే. గంగరాజు గారు పోవడంతో వాడి గ్యాంగు దాముగాడిని బాస్ గా ఎలక్ట్ చేసుకుంది. గ్యాంగ్ మెంబర్స్ అందరూ కొత్త బట్టలు వేయడం మొదలుపెట్టారు. కానీ దాముగాడు కూడా దుర్గాగాడి వల్ల పొలాలు పోగొట్టుకున్న చిన్న చిన్న రైతులకి పందిపిల్ల పుణ్యమా అని వాళ్ళ పొలాలు మళ్లీ వాళ్ళ సొంతమైంది. పొలాలన్నీ కొత్త క్యాపిటల్ అమరావతికి ఇచ్చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఆ లాకర్ లో డబ్బులతో మన ఫింగర్ హీరో సెటిల్ అయిపోయాడా డాడీ? ఎంత డబ్బు ఉంటుందంట ఆ లాకర్ లో? 10 కోట్లు ఉంటాయేమో. ఏం చేస్తావు డబ్బులతో? ఏంట్రోయ్ సీఎం గారి కాన్వాయ్లో దిగావు? రైతులతో కొత్త క్యాపిటల్ కి 1000 ఎకరాలు ఇప్పించాం. ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేయరా? హే సీరియస్ గా ఏం చేస్తావు డబ్బులతో? మీ నాన్నకి ఎదురు కట్నం ఇచ్చి నీతో పెళ్లి చేయమంట. హే స్టాప్ బీయింగ్ స్టూపిడ్ రా. ఆ పంది పిల్ల ఏమైంది డాడీ? తీసుకో చిలకడ దుంపలు, నీకొకటి వంటికొకటి. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. బాయ్ 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 బంటి. ఏ అమ్మాయి ఆగు, ఏంటది? ఏయ్ ఆగు, అరే ఆగమంటుంటే. ఏ బంటి ఆగు, ఆగు బంటి, నీకొక్కటి ఇస్తాను చూడు. ఏ బంటి స్టాప్. అలా బంటి మళ్ళీ ఇంటికెళ్ళిపోయింది. కథేమో కంచికెళ్ళిపోయింది. ఏ బండోడా, మీ ఓడిని తీసుకెళ్లి పాలు తాగించు. రేయ్ వెళ్ళి పాలు తాగు. అంటే ఈ స్టోరీ నీదేనా డాడీ? అవును. అబ్బో, చిన్నప్పుడు పెద్ద అడ్వెంచర్ చేసావుగా. చేస్తేనే బుద్ధొచ్చింది. మళ్ళీ వెళ్తావా రోడ్ మీదకి? అమ్మో, అస్సలు వెళ్ళను. వెళ్ళు, వెళ్ళి గుడ్ పిగ్ లాగా పాలు తాగు. ఓకే డాడీ, బాయ్.